నాగర్ కర్నూల్ జిల్లా పులిచాల, కారువంగ గ్రామాల మధ్య వాగును దాటేందుకు ఇరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లాలంటే ఈ మార్గమే శరణ్యం. నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న రోజుల్లో పాఠశాలకు వెళ్లడం అసాధ్యమే. దీంతో రెండు గ్రామాల ప్రజలు ఆలోచించి అందరూ చందాలు వేసుకుని టెలిఫోన్ స్తంభాలు ఆధారంగా చేసుకుని సుమారు 2 లక్షల రూపాయలతో తీగల వంతెనని ఏర్పాటు చేసుకున్నారు. వంతెన ఏర్పాటు చేసుకున్న ప్రతిరోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ ఊర్ల నుంచి ఇక్కడ రోడ్ వేసి ఒక బ్రిడ్జ్ చేసిరంటే పెద్ద పుణ్యం కట్టుకున్న వాళ్ళు 3 ఊర్లకు పుణ్యం కట్టుకున్నట్టు 50 ఎకరాల వ్యవసాయం చేసే రైతులకు పుణ్యం కట్టుకున్నాడు సార్. ఇది ఈ ఎమ్మెల్యే మరి సార్ వచ్చిండు, ఇప్పుడు ఏది ఈ తుడుకుర్తి సారుడంగా వచ్చిపోయిండు వేస్తామని. ఒక్కసారుడంగా మాకు ఎవరు సాయం చేయలేదు. మేము కష్టపడి ఇది తిప్పలవాటు చేస్తున్నాం. ఇంతమంది వచ్చిపోతారు దీని విధంగా, కానీ మాకు బ్రిడ్జ్ అయితే పడతలేదు సార్. స్కూల్ పిల్లలు వెళ్తారు మా ఊరు నుంచి, మేము ఒక 50-60 మెంబర్స్ వెళ్తారు. ఆ పిల్లల కోసం అని ఆ కేబుల్కి ఉపయోగపడుతుంది. వృద్ధులు ముసలి ఇప్పుడు పింఛన్ కోసం డబ్బుల కోసం బ్యాంకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే వాటర్ వచ్చినాయో కళ్ళగుర్తి వాటర్ వచ్చినాయో అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది కారంగా వెళ్ళడానికి. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వంతెన కూడా బలహీనమై ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 నెలల క్రితం వాగు దాటుతూ ఓ మహిళ నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు.